హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై డ్రీమ్ హోమ్ గైడ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఫ్రెండ్స్. మీరు సొంత ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా? అది కూడా తక్కువ బడ్జెట్లో కట్టుకోవాలనుకుంటున్నారా? అయితే ఈరోజు మనం వీడియోలో తక్కువ బడ్జెట్లో, అది కూడా 5 లక్షల్లో ఒక సింగిల్ బెడ్రూమ్ ఇల్లు ఎలా కట్టుకోవాలనే దాని గురించి ఈ వీడియోలో పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. తక్కువ బడ్జెట్లో ఇల్లు కట్టుకోవాలనుకునే వాళ్ళు ఉంటే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. సో ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు మీరందరూ ఒకసారి వీడియోని లైక్ చేసినట్టయితే ఇలాంటి మరిన్ని వీడియోలు చూపించడానికి మాకు కూడా ఆసక్తికరంగా ఉంటుంది. సో అందరూ లైక్ చేయాలని ఒకసారి కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం ఫ్రెండ్స్. స్టెప్ 1లో ప్లాన్ రూపొందించుకోవాలండి. మొదటగా మీకు ఎంత ఏరియాలో ఇల్లు అవసరమో నిర్ణయించుకోండి. అంటే ఎంత సేఫ్టీలో ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారు అనేది నిర్ణయించుకోండి. 300 నుండి 500 చదరపు అడుగుల లోపు ప్లాన్ సరిపోతుంది. మనకు సింగిల్ బెడ్రూమ్ ఇంటికి 500 అడుగుల అంటే 500 సేఫ్టీలో సరిపోతుందండి. ఒక సింపుల్గా ఉండే ఒక ప్లాన్ని, ఏ హంగు ఆర్భాటం లేకుండా సింపుల్గా ఉండే ఒక ప్లాన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పటికే మీ వద్ద ప్లాట్ ఉంది కాబట్టి మీరు అదృష్టవంతులే. ఈ ప్లానింగ్ అనేది గ్రామీణ ప్రాంతాల్లో కట్టించుకున్నట్టయితే ఖర్చు ఇంకా తగ్గుతుంది. మనం అనుకునే బడ్జెట్లో మార్పుల్లో రావచ్చండి. గ్రామీణ ప్రాంతాల్లో ఒక బడ్జెట్ అవుతుంటుంది, పట్టణాల్లో ఒక బడ్జెట్ అవుతుంటుంది. ఇది గమనించండి. గ్రామీణ ప్రాంతాల్లో కట్టుకున్నప్పుడు బడ్జెట్ అనేది తక్కువ అవుతుంటుంది, ఖర్చులు తక్కువ వస్తుంటాయి. పట్టణాల్లో కట్టుకున్నట్టయితే ఎక్కువ వస్తుంటాయి. చిన్న వ్యత్యాసం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, స్టెప్ 3లో చాలా ఇంపార్టెంట్ అండి ఇది. ఎందుకంటే మనం మెటీరియల్ ఎంచుకోవడమే చాలా ఇంపార్టెంట్. మనకు ఎక్కువ ఖర్చు తేడాలు వచ్చేది మనం సెలెక్ట్ చేసుకునే మెటీరియల్లోనే ఉంటుంది. సో మెటీరియల్ని హై రేంజ్ మెటీరియల్ కాకుండా, బ్రాండెడ్ మెటీరియల్ కాకుండా, మరి నాణ్యత తక్కువ గల మెటీరియల్ కూడా కాకుండా మిడ్ రేంజ్లో బ్రాండ్ కంపెనీస్ అయితే ఉంటుంటాయి. అలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి. ఉదాహరణకి సిమెంట్లో చూసుకున్నట్టయితే L&T అండ్ భారతీయ సిమెంట్ అన్నిటివి చాలా పెద్ద బ్రాండ్లు అండి. ఇవి చాలా రేట్ ఎక్కువ ఉంటుంది. అలా కాకుండా మిడ్ రేంజ్లో కూడా మనకు అంబుజా సిమెంటు, ACC, నాగార్జున, ఇలా కొన్ని కంపెనీస్ అయితే ఉంటాయి, మిడ్ రేంజ్లో ఉంటాయి. ఇవి కూడా మంచి నాణ్యత ఉంటుంది. బడ్జెట్ కూడా మనకు మిడిల్ క్లాస్ బడ్జెట్కి అనుకూలంగా ఉంటుంది. తర్వాత మనకు రెడ్ బ్రిక్స్ అయితే రేట్ ఎక్కువ ఉంటాయి. రెడ్ బ్రిక్స్ కాకుండా సిమెంట్ బ్రిక్స్ని వాడుకున్నట్టయితే గోడ క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది. అలాగే మనకు ఖర్చు కూడా చాలా తక్కువ వస్తుంటుంది. అలాగే మనకు పిల్లర్లకి, స్లాబ్లకి రెడీ మిక్స్ తెప్పించుకోకుండా మనం కంకర, సిమెంట్, ఇసుక తెప్పించుకొని లేబర్ని పెట్టి మిక్సింగ్ చేయించుకున్నట్టయితే మిషన్ తోటి మనకు ఖర్చు అనేది ఇక్కడ కూడా చాలా కలిసి వస్తుంటుంది. ఈ విధంగా కూడా ఖర్చును తగ్గించుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టెప్ 4లో చూద్దాం మనం. స్టెప్ 4లో ఇంటీరియర్ విషయంలో అవసరమైనవి మాత్రమే చేయించుకోవాల్సి ఉంటుందండి. అనవసరంగా సోకులకు పోయి లేనిపోనివన్నీ పెట్టుకోవడం వల్ల బడ్జెట్ చాలా ఎక్కువ అయిపోతుంటుంది. ఇంటీరియర్ వర్క్లోనే మనం ఒక్కొక్క ఐటెం పెరుక్కుంటూ బడ్జెట్ అనేది మనం అనుకున్న బడ్జెట్ను దాటిపోయి చాలా రేంజ్కి వెళ్ళిపోతుంటుంది. సో ఇంటీరియర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఒక్కొక్క రూపాయికి రూపాయి చూసుకుంటూ చాలా సింపుల్గా ఉండేలా చేయించుకోవాలి. ఒక బెడ్రూము, ఒక చిన్న హాలు, కిచెను, బాత్రూము ఉంటే సరిపోతుందండి మనకి. అలాగే ఎక్కువ ఎక్స్ట్రాలకు వేసి మనకు కబోర్డ్స్ అని, రాయల్ పెయింట్స్ అని, పెద్ద పెద్ద ఫాల్ సీలింగ్స్, బ్రాండెడ్ టైల్స్ ఇలాంటివి ఏమి వేసుకోకుండా మనం అనుకున్న బడ్జెట్లో చేసుకోవడానికి తక్కువలోనే చూసుకోవాలండి. ఇంటీరియర్ పనులను చాలా తక్కువగా ఉంచండి. అప్పుడు ఆటోమేటిక్గా మీకు బడ్జెట్ అనేది తగ్గుతుంటుంది. మనం అనుకునే 5 లక్షల బడ్జెట్లో కట్టుకోవచ్చండి. మన నెక్స్ట్ స్టెప్ 5 గురించి చూద్దాము. స్టెప్ 5లో వర్క్ మేనేజ్మెంట్ అండి. కూలీల దగ్గర కానీ కూలీలని ఎక్కువ తక్కువ పెట్టకుండా, వచ్చిన వర్కర్స్ టైం వేస్ట్ చేయకుండా
తొందరగా పనిచేసేటట్టుగా చూసుకోవాలి. అలాగే స్వయంగా మెటీరియల్ మీరే కొనుగోలు చేయాలి. అలా కాకుండా ఏదో బిల్డర్నో సూపర్వైజర్నో అక్కడ పెట్టేసి మనం పక్కకు ఉన్నట్టయితే అది వృధా ఖర్చులు అవుతుంటాయి. మెటీరియల్ కొనడంలో కూడా మనమే స్వయంగా కొన్నట్టయితే మెటీరియల్ కొనడం వల్ల మనం అనుకున్న బడ్జెట్లో మెటీరియల్ని కొనుక్కోవచ్చు. చాలా డబ్బును అయితే పొదుపు చేయొచ్చండి. అలాగే వర్కర్ని అక్కడ సూపర్వైజర్ను వాచ్మెన్ను ఇలాంటి వాళ్ళని పెట్టకుండా వాటర్ కొట్టుకోవడం కానీ మనమే చేసుకుంటూ అక్కడ వర్క్ పర్యవేక్షణ అనేది మనమే చేసుకోవచ్చు. ఇలా చేసుకోవడం ద్వారా కూడా డబ్బులు అనేది ఆదా చేసుకోవచ్చు అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు స్టెప్ నెంబర్ 6 అండి. ఈ స్టెప్ నెంబర్ 6లో ఏం చేయాలంటే మనం ఇంటి కోసం ఎంత బడ్జెట్ అయితే అనుకుంటున్నామో ఆ బడ్జెట్ని మొత్తం ఒక దగ్గర రాసుకొని దాంట్లో ఇప్పుడు చెప్పే విధంగా అంతా సపరేట్గా బ్రేక్ డౌన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను చూడండి. ప్లానింగ్ అండ్ పర్మిషన్ కోసం ఒక 20,000 అలా ముందుగానే రాసి పెట్టుకోవాలి. రాసి పెట్టి ఆ అమౌంట్ అనేది దానికి సపరేట్గా ఒక దగ్గర పెట్టాలి. తర్వాత ఫౌండేషన్ అండ్ పిల్లర్స్ స్లాబ్ వర్క్ వరకు ఒక 2,50,000 ఇలా దాని అమౌంట్ని సపరేట్గా ఇంకో దగ్గర పెట్టాలి. ఫస్ట్ ప్లానింగ్ కోసం 20,000 ఒక దగ్గర పెట్టాలి. ఇప్పుడు పిల్లర్స్ స్లాబ్ బ్రిక్ వర్క్ దీనికి ఒక దగ్గర పెట్టాల్సి ఉంటుంది. ఇలా ఏ వర్క్ ఆ వర్క్ సపరేట్గా అమౌంట్ పెట్టుకోవాలి ఎందుకంటే అంత ఒక దగ్గరే పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే మనకు తెలియకుండానే అలాకెళ్ళి ఎక్కువ ఖర్చు అయిపోతూ ఉంటాయి. కాబట్టి దేనికి ఎంత ఖర్చు అయిపోతుంది అనేది తెలియకుండా పోతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే మనకు లాస్ట్కి వచ్చేసరికి బడ్జెట్ మొత్తం ముందే ఖాళీ అయిపోయి లాస్ట్ వర్క్లన్నీ పెండింగ్లో పడిపోయి అలాగే ఉండిపోతుంది. వర్క్ లేట్ అవుతుంటుంది. సో దానికోసం ఏంటంటే ఏ వర్క్ సంబంధించిన అమౌంట్ని ఆ అమౌంట్ని ముందుగానే సపరేట్ పక్కకు పెట్టుకున్నట్టయితే మనకు ఎంత అమౌంట్ అయిపోతుంది, ఇంకెంత ఉంటుంది అనే విషయం కూడా మనకు క్లారిటీ వస్తుంటుంది. అందుకోసం అని చెప్పి ఇలా ఇప్పుడు పిల్లర్స్ స్లాబ్ బ్రిక్ వర్క్ పక్కకు తీసి పెట్టేసినాం కదా. తర్వాత డోర్స్ విండోస్కి ఒక 40,000 ఇలా మనం ఎంత ముందుగానే ప్లాన్ చేసుకున్నామో పక్కకు పెట్టుకొని ఆ అమౌంట్ని ఆ మెటీరియల్ తెచ్చినప్పుడు మాత్రమే యూజ్ చేయాల్సి ఉంటుందండి. ఇలా చేయడం ద్వారా కూడా తక్కువ బడ్జెట్లో మనం ఇంటిని కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి సాధ్యపడుతుంది. అలాగే ప్లాస్టింగ్ పెయింటింగ్ వర్క్ ఒక 50,000, బాత్రూమ్లు ప్లంబింగ్ వర్క్కి ఒక 30,000, తర్వాత లోపల ఎలక్ట్రికల్ వర్క్ ఒక 20,000 ఇలా సపరేట్ చేసుకొని పక్కకు పెట్టుకున్నట్టయితే మనం అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ చేయొచ్చండి. ఎక్కువ ఖర్చు పెట్టడానికి వీలుండదు. ఇంటి లోపల మిగిలిన ఇంటీరియర్ వర్క్లు ఉంటాయి కదా, వాటికి ఒక 40,000 ఇదంతా కలిపితే మొత్తం 4,80,000 వస్తుంది. అదనంగా ఒక 20,000 పెట్టుకున్నట్టయితే 5 లక్షల్లో మనం సింగిల్ బెడ్రూమ్ హౌస్ని అయితే కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మాట్లాడుకున్న ప్లానింగ్ ప్రకారం చేసుకుంటే మనం ఎంత బడ్జెట్ అయితే స్టార్టింగ్లో కేటాయించుకుంటామో అంత బడ్జెట్లోనే ఇంటిని కంప్లీట్ చేసుకోవచ్చండి. చాలామంది ఇలాంటి ప్లానింగ్లు చేయకుండా డబ్బు అంతా కూడా ఒక దగ్గర పెట్టేసుకొని ఫ్రెండ్స్, దీంతో పాటుగా మనం ఇంటి కోసం ఏ మెటీరియల్ తెస్తున్నాం, ఎంత ఖర్చు అవుతుంది అనేది ఇంటి మొదలుపెట్టినప్పటి నుంచి రాసుకుంటూ నోట్ చేసుకుంటూ ఉన్నట్టయితే మనం అనుకున్న బడ్జెట్లో కంప్లీట్ చేసుకోవడానికి ఇది కూడా చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు మనకు ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది తెలుస్తుంది. కాబట్టి ఎక్కువ ఖర్చు అవుతున్నా చివరికి వచ్చేసరికి తగ్గించుకుంటూ రావడానికి మనకు వీలవుతుంటుంది. అదే రాసుకోకుండా ఉంటే ఎంత ఖర్చు అవుతుందనే విషయం అనేది మనకు తెలియదు. దాని ద్వారా కూడా మనం అనుకున్న బడ్జెట్ కంటే కూడా ఖర్చులు ఎక్కువ అయిపోతుంటాయి. సో ఇంటి మొదలుపెట్టినప్పటి నుంచి కూడా దేనికి ఎంత ఖర్చు పెడుతున్నాం అనేది ప్రతి ఒక్క రూపాయి కూడా రాసుకుంటూ వెళ్ళాలి. ఈ విధంగా ప్లాన్ చేసినట్టయితే 5 లక్షల్లో కూడా ఒక చక్కని చిన్న ఇల్లుని నిర్మించుకోవచ్చండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడిందా?
అలాగైతే లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మరెన్నో మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోలను అయితే మీకోసం తీసుకొస్తున్నాము. మీరు ఇల్లు కట్టుకోవాలనుకునే వారికి మా ఛానల్లో చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.